సో మీలో ఉన్న విపరీతమైన కోణం ఏమిటి చెప్తారు? కోపం ఎక్కువ వస్తుంటుందా, బాధ ఎక్కువ కలుగుతుందా, డల్ ఎక్కువ అంటే సడన్గా డల్ డిప్రెస్ అయిపోతుంటారు చిన్న చిన్న వాటికి, లేక ఇవన్నీ కలుగుతుంటాయి. మీరు చెప్పినవన్నీ కలుగుతుంటాయి, అన్నీ ఉన్నాయి. డల్ అయిపోతుంటారు అప్పుడప్పుడు, సడన్గా డల్ అయిపోతుంటాను, లేదా సడన్గా ఎమోషన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది. సో మీ ఎమోషనల్ ట్రిగ్గర్ అన్నది ఎక్కడ ఉందంటారు? దేని మీద ఆధారపడి మీ ఎమోషన్స్ బాగా ఫ్లేరప్ అయిపోతుంది అంటే మీరు గమనించిన ఈ హ్యూమన్ షేడ్ అంటే ఏం చూస్తే? బాగా అదే అండి, ఒకటేనంటే మనిషికి సైకలాజికల్ స్టేటస్ అనేది ఫిజికల్ స్టేటస్ మీద డిపెండెంట్ అండి. అది బాగా గమనించాను నేను. అవును, నేను గమనించుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఎలా డిపెండెంట్ అన్నా ఫుడ్ మీద డిపెండెంట్. నేను కరెక్ట్ ఫుడ్ తిన్నాను అనుకోండి, మన మెంటల్ స్టేటస్ని అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నేను కంటిన్యూస్గా మన టెన్షన్లో 3-4 కాఫీస్ అవుతాం, ఒక 4 కాఫీస్ అయిన తర్వాత కెఫిన్ లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ ఏం చేస్తుంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది, తిడతాం, కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తుంది, మన స్టేటస్ మారిపోతుంటుంది. ఆయిల్ తింటాం. సో మన కేవలం నేను తినే ఫుడ్ని బట్టి నా సైకిల్ స్టేటస్ ఉంటుంది. మీరు ఇప్పటికి 5 సందేశాలు ఇచ్చారు, ఇంతవరకు సందేశాలు ఇవ్వని చెప్పి ఇది బెస్ట్ సందేశం యాక్చువల్లీ. ఒక వ్యక్తి లక్షణాలు అనేవి కూడా అంటే మదర్ రూమ్లో ఉన్న డిసైడ్ అయిపోతున్నాయి. అది కరెక్ట్ హెల్త్ అంటే హైజీన్ ఏమంటారు, మీకు కంప్లీట్ ఫుడ్ ఏమన్నా కరెక్ట్ వర్డ్ చెప్పండి. సమతుల్యమైన ఆహారం అనేది అందితే మదర్ కడుపులో ఉండగా ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనేది ప్రపంచానికి అందుతుంది. సో అక్కడే చాలా లోపాలు జరుగుతున్నప్పుడు సో తల్లికి పౌష్టికాహారం అనేది అవసరం. ఇది వేరే టాపిక్లో గెలిపి నాకేమో ఏంటి దీపక్ చోప్రా, బాబా రామ్దేవ్ పుస్తకాలు చదువుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్నట్టుంది. కానీ మంచి పాయింట్ చెప్పారు చాలా సుకుమార్ గారు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మొత్తానికి మీరైతే పాటిస్తారు ఇవన్నీ. నేను పాటించలేదండి, కానీ నేను నెమ్మదిగా ఎందుకు నేను కోపం వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుకుంటున్నప్పుడు మనం నేను బాగా కన్ఫ్యూజ్ అవుతుంటాను. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే యాక్చువల్గా ఇలా కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాను. మేబీ నేను ఎంత అనేది మీకు ఇంకో విషయం కూడా చెప్పేస్తాను, ఆరోగ్యం అనే దాని గురించి. ఎలా అంటే చాలామంది అంటారు ఇది తినకూడదు, మంచిది కాదు అని. ఇది యాక్చువల్గా అది తింటే ఫ్యాట్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అని. ఈ రకరకాలన్నీ కూడా చుట్టూ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా మీకు ఇదే. అవును, మీకు ఫుడ్ మీద డైట్ మీద తప్ప డిస్కషన్. ఇద్దరు కలిసారంటే ఎందుకు తినకరా కాఫీ తాగి ప్రాబ్లం అయిపోద్ది, లేకపోతే సో కాఫీ తాగొచ్చు బట్ 1 కప్ తాగాలి లేదా 2 కప్స్ తాగాలి, 10 కప్స్ తాగకూడదని ఉద్దేశం. అయితే ఇంకేదైనా తినొచ్చు, దీనివల్ల ఫ్యాట్ వస్తాను కాదు, అది ఎంత తినాలనేది క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అవును, సో క్వాంటిటీ మీదే వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే టైం అన్ని మీద డిపెండ్ అయ్యే మన సైకాలజికల్ స్టేటస్ ఉంటుంది అనమాట. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరండి? డెఫినెట్గా ఇద్దరండి. ఒకటి మా నాన్నగారు, 2 మా గురుగారు రామ్మోహన్ రెడ్డి అని. సో ఆయన ఇంటర్ డిగ్రీలో లెక్చరర్ అనమాట. నాకు యాక్చువల్లీ మాది విలేజ్, చాలా జస్ట్ ఒక 800 మెంబర్స్ ఉంటారు అంతే, రోడ్డు కూడా సరిగా ఉండదు. సో అంటే కానీ అలా అప్పుడు ఆ విలేజ్లో కూడా మా నాన్న పేపర్ తెప్పించేవారు. ఏ ఊరు? మట్టపర్రు. సో ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా రాజోల్ దగ్గర. మీకు ఆ టైంలో మా నాన్నగారు పేపర్ తెప్పించారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. సో మిగతా నా పిల్లలకి నాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పేపర్ చదవాలి, నేను పేపర్ చదువుతాను. ఆ డిఫరెన్స్ ఎప్పుడు నేను వాళ్ళని ఎప్పుడు డామినేట్ చేయడానికి ఉపయోగపడింది. ఎప్పుడైతే డామినేషన్ ఉందో మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తెలివితేటలు పెరుగుతాయి. అంటే నేను తెలివితేటలుగా ఉన్నానని పెద్దగా చెప్పట్లేదు, కానీ ఉన్న ఫ్రెండ్స్లో నేను డామినేట్ చేసాను. ఎందుకు డామినేట్ చేశాను అంటే బికాస్ వాళ్ళు పేపర్ చదవట్లేదు, నేను పేపర్ చదువుతాను. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉండేది మాకు మధ్య. నా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి లేదనమాట. నెక్స్ట్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడున్న పొజిషన్లో ఉండకూడదు, ఇప్పుడుంటే నీ పొజిషన్ అనేది నువ్వు ఇలాగే ఉంటావు. ఎప్పుడు ఒక రిస్క్ తీసుకుంటే లైఫ్ ఏంటనేది తెలుస్తుంది, నువ్వేంటని తెలుస్తుంది అని. సో నేను ప్రోత్సహించి పంపించడం కానీ అదంతా కూడా. అందుకే నాన్నగారికి అంకితం ఇచ్చారు సినిమా మీరు. అవును, సినిమాని హిందీలో తీసే ప్రతిపాదన కూడా ఉంది, రణబీర్ కపూర్ని పెట్టి అని ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? రణబీర్ కపూర్ లేకపోతే షాహిద్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ ఇలా హీరోస్ పేర్లు అనేవి చెప్పట్లేదండి, బట్ టాక్స్ జరుగుతున్నాయి అంతే. మీకు ఐటమ్ సాంగ్స్ అంటే ఎందుకంటే అంత ఇష్టం? ఎలా ఉంటుంది, ఇట్ హ్యాపెన్స్ అండి. ఎలా అంటే ఆన్ టైంలో హిట్ అయింది ఇందులో ఆర్య సినిమాలో. సో ఆర్య ఆన్ టైంలో రీచ్ ఎలా ఉందంటే మీకు యూపీలోను లేకపోతే మీ కర్ణాటకలోను రూరల్ ఏరియాస్లో కూడా ఆర్య అనే సినిమా ఆడింది, పెద్ద హిట్ అనమాట అక్కడ. సో తెలుగు సినిమా అండి హిందీ ఏరియాస్లో కూడా సినిమా హిట్ అయింది బికాస్ ఆఫ్ మేబీ కాన్సెప్ట్ అవ్వచ్చు వేరే విషయం, బట్ అందుకని ఇంపార్టెంట్ ఆన్ టైంలోపురం. సో మాకు ఎలా ఉంటుంది ఐటమ్ సాంగ్ అనేది సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది, రీచ్ తీసుకెళ్ళింది. ఇది సినిమా అనేది ప్యూర్ బిజినెస్గా చూస్తాను నేను, అది ఫస్ట్ థింగ్. అసలు ఐటమ్ సాంగ్ పెడితే సినిమాకి అంత రీచ్ వచ్చింది అనుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టాలని అనుకుంటాం. సో మళ్ళీ ఐటమ్ సాంగ్ పెట్టాను. అందరు తిట్టినా అంటే
తిట్టిన అవద్దండి. ఇప్పుడు జస్ట్ నన్ను తిట్టిన వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఐటమ్ సాంగ్ వచ్చి నేను రకరకాల డిస్కషన్లు చేశాను టీవీలో కూడా. వాళ్ళకి ఫోన్ చేసి సుకుమార్ ఐటమ్ సాంగ్ పెట్టుకోమా అని చెప్తే సరిపోతుంది. చాలా దగ్గరలో ఉంటాను, నా ఫోన్ నెంబర్ కనుక్కోవడం కూడా ఈజీ. అది టీవీలో కూర్చుని అబ్బచ్చా నిజంగా తీసేస్తారే చెప్తే సీరియస్గా తీస్తారా? డిస్కషన్ చేసిన ఒక్కళ్ళు ఫోన్ చేసిన నెక్స్ట్ నుంచి ఐటమ్ సాంగ్ పెట్టాను నేను. బికాజ్ నా సినిమాలో ఐటమ్ సాంగ్ అనుకునేవాడిని మొట్టమొదటి నేను. మీరు నన్ను మార్చాలి, నన్ను మార్చి సరిపోద్ది. సొసైటీ ముందు కూర్చుని ఐటమ్ సాంగ్ అంటే యూజ్ ఏం లేదు. మీరు నేను ఒక్కడే ఒక వ్యక్తిని మీరు జస్ట్ నాతో మారితే సరిపోద్ది. ఆ పాటలు రాసేటప్పుడు కానీ రాయించేటప్పుడు మీకు ఎక్కడైనా లోపల నుంచి ఒక మంచి సుకుమార్ బయటకు వచ్చి ఎందుకు ఇలాంటి భాష, ఈ పదాలు వద్దు, అవాయిడ్ చేద్దాం అని అనిపించిందా? కేవలం అంతే, ఎంటర్టైన్ చేయాలని ఉద్దేశం తప్ప వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఉద్దేశం అంతే, వేరే అంతే తప్ప వేరే ఏమి లేదు.